జిల్లా ఆందోళనలో గురుకుల విద్యార్థినులు నిరసన కలకలం రేపింది. వడ్పల్లి గురుకుల పాఠశాలకు శాశ్వత భవనం అందుబాటులో లేకపోవడంతో అక్కడి విద్యార్థినులు ప్రస్తుతం ఆందోళన గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. అయితే తమను ఆ పాఠశాల నుంచి వెళ్లిపోవాలని ప్రిన్సిపల్ పలుమార్లు మందలించారని విద్యార్థినులు ఆరోపించారు. తరచూ మందలింపులు ఒత్తిడితో తీవ్ర మనస్తాపానికి గురయ్యామని వాపోయారు. ఈ నేపథ్యంలో విద్యార్థినులు గురుకుల పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన చూపెట్టారు. అనంతరం ప్రధాన రహదారిపై కూర్చొని కన్నీటి పర్యంతమవుతూ తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. దొరికింది మాకు అని అన్నది, తర్వాత దొరకలేదని అన్నది. మళ్ళీ మేము ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు, కట్ చేసింది, తర్వాత మాట్లాడతామని పెట్టేసింది ఫోను. వాళ్ళ పిల్లలకు అయిపోతుందని మాకు లాస్ట్ పెడతారు. టీచర్లు ఏమంటారు? టీచర్లు మంచిగా ఉన్న కొద్ది టీచర్లు పోయినాక టీచర్ల ముంగట ఏమన్నారు, టీచర్లు పోయినాక తిడతారు. ఆయమ్మ పండుకొనికి కూడా ప్లేస్ లేదు సార్, స్నానంలో కూడా ప్లేస్ లేదు. వన్కి లేపుతున్నాం మేడం, వాళ్ళు మమ్మల్ని పట్టించుకుంటానే లేదు. వాటర్ ప్రాబ్లం ఉంది సార్. పిల్లలు 5కి లేచారు, 1కి చేస్తుండ్రు సార్. అట్లనే ఇంకా మళ్ళీ ఈ రోడ్డు కూడా అంటే మాకు వేరే హాస్టల్ కాలేదు సార్. ఈ హాస్టల్ ఆందోళన పట్టుకుని చదివేస్తుంది సార్. ఇట్లా అయితే ఎట్లా సార్? మాకు కూడా హాస్టల్ కావాలి కదా, మాకు కూడా వేరే కావాలి కదా, మాకు కూడా ఫ్రెష్ వాటర్ కావాలని ఉంటాయి కదా సార్. హాస్టల్లో ఏమైంది చెప్పు. హాస్టల్ అసలు వాటర్ ప్రాబ్లం అంటే చాలా ఉంటుంది మేడం. నేను ఎవరు దొబ్బేశారు మిమ్మల్ని? అందరూ పిల్లలు, చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు కూడా దొబ్బేస్తారంట సార్. అది పిల్లల ప్రాబ్లం. మాకు వేరే హాస్టల్ కావాలి సార్. మేము కేజీ వడ్పల్లి పిల్లలం చాలా 3 years నుంచి ఇక్కడే ఉన్నాం అడ్జస్ట్ చేసుకొని. ఇప్పటి వరకు వేరే హాస్టల్ ఇస్తామని చెప్పిండ్రు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. మళ్ళీ ఆగస్టులో ఇస్తామన్నారు, కానీ అక్కడ ప్లేస్ అయిపోతలేదు సార్ ఎవ్వరికి. వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది, మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఒక్కటే రూమ్ ఉంది సార్, అది కూడా డైనింగ్ హాల్, అందులో టేబుల్స్ ఉన్నాయి. పండుకోవడానికి ఇబ్బంది అవుతుంది, ప్రతి ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పెట్టెలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, ఏం లేదు. చిన్న పిల్లలు అందరూ ఏడుస్తారు. అందరూ ఇందులో మళ్ళీ 6th క్లాస్ వచ్చేసరి అది పడుకుంటాం. ఒకటే ఎన్ని రోజులు అయిందమ్మా? అది 8th నుంచి ఇన్నే ఉన్నాం మేము కూడా. మరి అప్పుడు ఎట్లుండే? అప్పుడు 7th లో మంచిగా ఉండే. ఇప్పుడు 8th నుంచి ఇప్పుడు 200 మెంబర్స్ దాకా వచ్చారు. దాంట్లో సగం మంది ఈ భాషలో తాగలేదు, మీరు వేరే దాంట్లో ఉంటూ రమేష్ వాళ్ళు తీసుకొని ఇప్పుడు వాటర్ లేవంటే టాయిలెట్ తాగమని చెప్పిందంట టీచర్. ఎవరు టీచర్? ఏ టీచరు ఏమో ఇక పిల్లలు చెప్తున్నారు. ఇప్పుడు మరీ అంత ఘోరంగా ఒక్క రూమ్ లో 80 మంది ఉంటూరు, ఒక్కడే రూమ్ లో. ఒక్కసారి పోయి ఆ రూమ్ చూడండి సార్, తర్వాత వీడియో తీసుకురు. గలీజ్ ఉంది అట్లా. అంత సీట్లు లేవని చెప్పండి, ఎందుకు తీసుకుంది ఇప్పుడు ఆమె? తీసుకొని ఇంత ఇబ్బంది పెట్టొద్దు కదా. నాకు అదొక్కటి కావాలి అంతే. ఎంత ఏడుస్తారు పిల్లలు సార్. మేము ఎంత ఆపద ఉండే స్టార్ట్ చేసినాం కదా, ఇప్పుడు అంత ఏదు కదా వాళ్ళు కూడా. ఇప్పుడు పిల్లలకి అన్నం ఫుడ్ పెట్టడానికి కూడా పెట్టనిస్తలేదంట మేడం. ఆ మేడం ఎవరో మాకు కావాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఆమె ఎస్ఓ మేడం 15 రోజులైనా ఇంకా పంపియమ్మా అన్నది. సరే 15 రోజులు హాస్టల్ దొరికింది మాకు అని అన్నది, తర్వాత దొరకలేదని అన్నది. మళ్ళీ మేము ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు, కట్ చేసింది, తర్వాత మాట్లాడతామని పెట్టేసింది ఫోను. వాళ్ళ పిల్లలకు అయిపోతుందని మాకు లాస్ట్ పెడతారు. టీచర్లు ఏమంటారు? టీచర్లు మంచిగా ఉన్న కొద్ది టీచర్లు పోయినాక టీచర్ల ముంగట ఏమన్నారు, టీచర్లు పోయినాక తిడతారు. ఆయమ్మ పండుకొనికి కూడా ప్లేస్ లేదు సార్, స్నానంలో కూడా ప్లేస్ లేదు. వన్కి లేపుతున్నాం మేడం, వాళ్ళు మమ్మల్ని పట్టించుకుంటానే లేదు. వాటర్ ప్రాబ్లం. సంగారెడ్డి జిల్లా ఆందోళనలో గురుకుల విద్యార్థినులు నిరసన కలకలం రేపింది. ఇటు వడ్పల్లి గురుకుల పాఠశాలకు శాశ్వత భవనం అందుబాటులో లేకపోవడంతో అక్కడి విద్యార్థులు ప్రస్తుతం ఆందోళన గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. అయితే వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామంటూ కూడా అక్కడ విద్యార్థులు చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. సో క్రాంతి, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా చెబుతున్నారు అక్కడ సరైన సౌకర్యాలు లేవు, మాకు చాలా ఇబ్బందికరంగా ఉందంటూ కూడా చెబుతున్నారు. సో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ధర్నా ఏ విధంగా కొనసాగుతుంది? ఇద్దరు ప్రిన్సిపాల్ల మధ్య ఉన్న విభేదాలతో విద్యార్థులు రోడ్డులో పడిన ఘటన సంగారెడ్డి జిల్లా ఆందోళన కేజీబీవీ పాఠశాల ముందు చోటు చేస్తుంది. దీంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి తమ నిరసన కన్నీటితో తమ నిరసన వ్యక్తం చేశారు. వట్పల్లి కేజీబీవీ పాఠశాలకు భవన సౌకర్యం లేకపోవడంతో ఆందోళన కేజీబీవీలోనే వట్పల్లి విద్యార్థులకు కూడా తరగతి గదులను
ఏర్పాటు చేసి పాఠాలు బోధిస్తున్నారు. ఆందోళన ప్రిన్సిపాల్ వట్పల్లి ప్రిన్సిపాల్ మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తుంది. ఇద్దరి మధ్య సైద్యం లేకపోవడంతో ఆందోళన ప్రిన్సిపాల్ జ్యోతి వట్పల్లి విద్యార్థులకు సదుపాయాలు ఇవ్వకుండా చిన్న చూస్తుందంటే విద్యార్థులు బోరమన్నారు. వట్పల్లి కేజీబీ విద్యార్థులను ఆందోళన ప్రిన్సిపాల్ జ్యోతి ఇంటికి పంపిస్తామని గతంలోనూ హెచ్చరించారట. ఆదివారం మధ్యాహ్నం వట్పల్లి విద్యార్థులను ఆందోళన ప్రిన్సిపాల్ జ్యోతి పాఠశాల నుంచి బయటకు గెంటేయడంతో సుమారు 150 మంది విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఏడుస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటే ధర్నా చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విద్యాశాఖ అధికారులు ప్రిన్సిపల్ తో మాట్లాడి విద్యార్థులకు నచ్చజెప్పి పాఠశాలలోకి పంపారు. పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు సైతం చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన విద్యార్థులకు ఒక న్యాయం, వట్పల్లి విద్యార్థులకు ఒక న్యాయం అంటూ వాళ్ళంతా ప్రిన్సిపల్ తీరుని వ్యతిరేకించారు. ఆందోళన ఎన్నికల కృష్ణ కూడా కల్పించుకుని త్వరలో వట్పల్లి కేజీబీవీకి పాఠశాల భవనం ఏర్పాటు చేస్తామని చెప్పి భవనం ప్రారంభమైతే ఈ సమస్య పోతున్న విద్యార్థులకు పూర్తి సౌకర్యాలు కలిగే అవకాశం ఉందని చెప్పి ఎంఈఓ చెప్పారు. ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే ఇద్దరు ప్రిన్సిపాల్ మధ్యన ఉన్న కోల్డ్ వార్ కాస్త ఇద్దరు ప్రిన్సిపాల్ మధ్య ఉన్న మనస్పర్ధలు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. సుమారు 150 మంది విద్యార్థులు ఈ రోజున రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఎమ్మటే స్థానికంగా ఉన్న పోలీసులు, విద్యాశాఖ అధికారులు కల్పించుకోవడంతో తిరిగి విద్యార్థుల్ని స్కూల్ లోపలికి పంపితే ప్రస్తుతం అయితే పరిస్థితి సానుకూలంగా ఉంది, అక్కడ ప్రశాంతంగా ఉంది. సుధా కుమార్, థ్యాంక్ యూ. రైట్ క్రాంతి కుమార్, థ్యాంక్ యూ.